నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా రాహుల్ గాంధీపై ఛార్జిషీటు వేయడాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఆందోళనకు పిలుపునిచ్చింది. ఈడీ కార్యాలయ ఎదుట నిరసన తెలుపనున్నారు. అన్ని రాష్ట్రాల్లోని కేంద్ర కార్యాలయ ఎదుట ఆందోళన చేయనున్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఇప్పటికే ఆస్తుల్ని స్వాధీనం చేసుకునే ప్రక్రియను ఈడీ ప్రారంభించింది. అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ ను స్వాధీనం చేసుకునే క్రమంలో భారీగా డబ్బులు చేతులు మారాయని ఈడీ అభియోగాలు మోపింది. సోనియా, రాహుల్ వాటాదారులుగా ఉన్న యంగ్ ఇండియన్ సంస్థ గతంలో కాంగ్రెస్ పార్టీ పత్రిక నేషనల్ హెరాల్డ్ ను నడిపించింది. ఈ కేసు దర్యాప్తులో ఈడీ కీలక ఆధారాలు సేకరించింది. ఇందులో అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ ఆస్తులకు సంబంధించిన 988 కోట్ల నేరం ద్వారా వచ్చిన ఆదాయాన్ని మనీ లాండరింగ్ చేసినట్లు ఆరోపణలు నిర్ధారణ కావడంతో 2023లో అటాచ్మెంట్ మొదలైంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. సందీప్, నేషనల్ హెరాల్డ్ కేసులో ఏఐసిసి అగ్రనేత సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై ఛార్జ్షీట్ వేయాలని కూడా వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్, ఏఐసిసి నేతలు కూడా ఆందోళన కూడా పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈడీ కార్యాలయాలతో కూడా నిరసన తెలుపనున్నారు. టీపీసీ నేతలు కూడా దీనికి సిద్ధమవుతున్నారు. అన్ని రాష్ట్రాల్లోని కేంద్ర ఈడీ కార్యాలయాలతో కూడా ఆందోళన కూడా చేయనున్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఇప్పటికే ఆస్తుల్ని స్వాధీనం చేసుకునే ప్రక్రియ కూడా ఈడీ ప్రారంభించింది. ఈ అసోసియేటెడ్ జనరల్ లిమిటెడ్ కు సంబంధించిన కంపెనీలో ఇటు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కూడా 38% ప్రకారం వీళ్ళు భారీగా డబ్బులు మారాయని కూడా ఈబీ అభియోగాలు కూడా మోపింది. ఇటు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వాటాదారులుగా ఉన్నటువంటి యంగ్ ఇండియా సంస్థ గతంలో కాంగ్రెస్ పార్టీ పత్రిక నేషనల్ హెరాల్డ్ కూడా నడిపించి ఈ కేసులో దర్యాప్తులో ఈడీ కీలక ఆధారాలు కూడా సేకరించింది. పలుమార్లు ఇటు సోనియా గాంధీ, రాహుల్ గాంధీని కూడా విచారించారు. ఇందులో అసోసియేటెడ్ జనరల్ లిమిటెడ్ ఆస్తులు కూడా సంబంధించి దాదాపు 988 కోట్లు నేరం ద్వారా వచ్చినట్లు కూడా ఆదాయాన్ని మనీ లాండరింగ్ చేసినట్టు కూడా ఆరోపణలు నిర్ధారణ కావడంతో ఇటు 2023లో కూడా ఆస్తుల అటాచ్మెంట్ కూడా మొదలుపెట్టింది ఈడీ. మరి ఈ నేపథ్యంలోనే ఇటు ఛార్జ్షీట్ కూడా దాఖలు చేశారు. మరి ఒకసారి ఈ కేసు విషయానికి సంబంధించి చూస్తే మాత్రం నేషనల్ హెరాల్డ్ పేపర్ సంబంధించి మనీ లాండరింగ్ కేసులో ఇటు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కూడా ఈడీ గతంలో విచారించింది. అయితే విదేశీ నిధులతో నేషనల్ హెరాల్డ్ పత్రికలు కూడా నడపాలన్న ఫిర్యాదు నేపథ్యంలోనే ఈడీ, సిబిఐ దర్యాప్తు చేపట్టాయి. అది గతంలో 2023లో నవంబర్ లో కూడా జప్తు చేశారు. కొన్ని ఆస్తులు కూడా అసోసియేటెడ్ జనరల్ లిమిటెడ్ కి చెందినటువంటి 661 కోట్ల విలువైన ఆస్తుల స్వాధీనం కూడా చర్యలు ప్రారంభించింది ఈడీ. అయితే నోటీసు కూడా ఇచ్చారు. ఈడీ ఇప్పటి వరకు అసోసియేటెడ్ జనరల్ లిమిటెడ్ యంగ్ ఇండియాకు చెందినటువంటి దాదాపు 750 కోట్ల విలువైన ఆస్తులు కూడా స్వాధీనం చేసుకుంది. ఆ ఆస్తులు అద్దెకుంటున్న వారు తమకే ఆ మొత్తాన్ని చెల్లించాలని కూడా ఇప్పటికే ఈడీ కూడా సూచించింది. అక్రమ చలామణి నిరోధక చట్టంలోని సెక్షన్ 8 నిబంధన 5(1) ప్రకారం జప్తు చేసిన ఆస్తులను స్వాధీనం చేసుకునే ప్రక్రియ కూడా ఇప్పటికే ఈడీ చేపట్టింది. ఇటు నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రిక కూడా 1938లో మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ కూడా స్థాపించారు. మరి దీన్ని అసోసియేటెడ్ జనరల్ లిమిటెడ్ అంటే జేఎల్ఎస్ కూడా ప్రచురించింది. మరి 2008లో ఆర్థిక సంక్షోభం తర్వాత ఈ పత్రిక వార్తాపత్రిక కూడా మూసేశారు. ఆ తర్వాత 2010లో యంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వైఐఎల్ అనే కంపెనీ ఏర్పడింది. దాంట్లో కూడా ఇటు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కూడా 37% కూడా వాటా కలిగి ఉన్నారు. ఈ కేసులో బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి 2012లో కూడా వైఐఎల్ 2,000 కోట్ల పైగా విలువైన జైలు ఆస్తుల స్వాధీనం కోసం 50 లక్షలు విలువ చేసే వాటి కూడా చేసిందని, అంటే 50 లక్షలు కొనుగోలు చేసిందని, 2,000 కోట్ల విలువపై ఆస్తులు కూడా ఓన్లీ కేవలం 50 లక్షలకు మాత్రమే కొనుగోలు చేసిందని కూడా మోసంపై కూడా ఆయన ఆరోపణలు కూడా చేశారు. ఈ విషయంపై కూడా ఆయన కోర్టు కూడా వెళ్లారు. మరి ఇంకా ఈడీ కూడా ఛార్జ్షీట్ దాఖలు చేయడం పట్ల కూడా కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. ఒకవైపు ఇటు కాంగ్రెస్ నేత జయరాం రమేష్ కూడా సోషల్ మీడియా వేదిక కూడా అంటే ప్రస్తుతం ఈడీ అటాచ్ చేసినటువంటి ఆస్తుల విలువ సుమారు ఎంత ఉంటుంది? ఇప్పటి వరకైతే దాదాపుగా 750 కోట్ల విలువైన ఆస్తులు కూడా స్వాధీనం చేసుకుంది ఇప్పటికే. మరి దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఇటు విచారణ కూడా స్టార్ట్ అవుతుంది. ఇప్పటికే పలుమార్లు ఇటు నేషనల్ హెరాల్డ్ పేపర్ కేసులో కూడా ఇటు ఈడీ, ఇటు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కూడా పలుమార్లు విచారణ చేశారు. అయితే
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా కక్షపూరిత చర్యలో భాగంగానే వీళ్ళపై ఈ రకంగా చేస్తున్నట్టు కూడా పెద్ద ఎత్తున కూడా ఇటు కాంగ్రెస్ నేతలు కూడా ఆరోపిస్తారు. ఇప్పటికే ఈ యొక్క నేషనల్ కేసు పై కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా వరకు కూడా ఆందోళన నిర్వహించింది. ఆ మధ్య కాలంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇటు నాంపల్లిలోని ఈడీ కార్యాలయం వద్ద కూడా ధర్నా కూడా చేశారు. పెద్ద ఎత్తున కూడా టీపీసీసీ ఆధ్వర్యంలో కూడా చేశారు. కాబట్టి మరి ఈ రోజు కూడా దేశవ్యాప్తంగా కూడా ధర్నాలు కూడా పిలిపించిన నేపథ్యంలో ఇప్పటికే ఇటు సీఎం రేవంత్ రెడ్డి జపాన్ పర్యటనలు కూడా నిన్న నైటే వెళ్ళడం జరిగింది. మరి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా మరి ఆందోళన కూడా పిలుపునిచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా చేయాలని. మరి ఈ రోజు ఈడీ కార్యాలయం ముందు మరి ఇటు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పై ఇటు ఛార్జ్షీట్ దాఖలు చేసిన నేపథ్యంలో మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసన కూడా పిలుపునిచ్చిన నేపథ్యంలో మరి కాంగ్రెస్ క్యాడర్ అంతా కూడా సిద్ధమవుతుంది. మరి ఇదంతా కూడా కక్షపూరిత చర్యలో భాగంగానే ఈ రకంగా నేషనల్ హెరాల్డ్ కేసులో మరి మాలాండ్ కేసులో కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ అవెన్యూ కోర్టులో కూడా ఛార్జ్షీట్ కూడా దాఖలు చేసింది. కాబట్టి మరి దీనిపై కూడా ఇటు కాంగ్రెస్ నేతలు కూడా మండిపడుతున్నారు. మరి చూడాలి. మరి ఈ రోజు ఆందోళనకు దేశవ్యాప్తంగా కూడా పిలుపునిస్తారు. సతీష్ అండి, ఛార్జ్ షీట్ పై న్యాయస్థానంలో విచారణ ఎప్పుడు జరగనుంది? దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఇటు విచారణ జరుగుతుంది. మరోవైపు ఇటు ఈడీ కూడా ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేయడం పట్ల కూడా దేశవ్యాప్తంగా నిరసన కూడా చేస్తున్నారు. కాబట్టి దాదాపు 908 కోట్ల నేరం ద్వారా వచ్చినట్టు కూడా మరి మైనర్ పాల్పడినట్టు కూడా నిర్ధారణ కూడా అయింది. కాబట్టి మరి ఇప్పటికే 2023 కూడా ఆస్తులు కూడా అటాచ్మెంట్ కూడా చేశారు. మరి ఈ నేపథ్యంలో ఈ విచారణ కూడా కొనసాగుతుంది. దాదాపుగా 2 సంవత్సరాలు కూడా జరుగుతుంది. కాబట్టి మరి ఈ కేసులో ఇప్పటికే పలుమార్లు ఇటు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కూడా ఈ కేసులో కోర్టులో అటెండ్ అయ్యారు. అయినప్పటికీ కూడా దీనికి సంబంధించి కూడా కొన్ని ఆస్తులు కూడా అటాచ్ కూడా చేయడం జరిగింది. మరి ఇటు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కూడా ది నేషనల్ హెరాల్డ్ అనేది అసోసియేట్ జర్నల్ లిమిటెడ్ గా పరిశీలించిన ఆంగ్ల పత్రిక నేపథ్యంలో మరి అందరూ కూడా పెద్ద ఎత్తున కూడా మళ్ళీ జరిగింది. పెద్ద ఎత్తున విదేశీ పెట్టుబడులు కూడా జరిగినట్టు కూడా ఇది ఈడీ కూడా గుర్తించింది. ఈ నేపథ్యంలో పలుమార్లు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సంబంధించిన ఆఫీసులు కూడా వారి సోదరులు కూడా చేశారు. మరి కీలకమైన డాక్యుమెంట్స్ కూడా గతంలో కూడా సాధన చేసుకున్నారు. కాబట్టి ఈ విషయంలో మాత్రం ఇటు ఆస్తుల అటాచ్మెంట్ కూడా కొనసాగుతుంది. మరి దీనిపై కూడా ఇప్పటికే ఇది ఏఐసిసి కీలక నేతలంతా కూడా అంటే ఏఐసిసికి మల్లికార్జున ఖర్గేతో పాటు ఏఐసిసి కీలక నేతలు, రాష్ట్ర నేతలు కూడా మండిపడుతున్నారు. మరి ఇదంతా కూడా బీజేపీ నేతలు కక్షపూరిత చర్యల భాగంగా ఇదంతా చేస్తున్నారని కూడా ప్రధానంగా ఆరోపిస్తారు. కాబట్టి మరి ఈ కేసు ఏడువైపు తెలుస్తుందో చూడాలి. మరి ప్రజెంట్ అయితే మాత్రం సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై ఛార్జ్ షీట్ వేయడం పట్ల కూడా మరి కాంగ్రెస్ నేతలు అయితే ఏఐసిసి నేతలంతా కూడా మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈడీ కార్యాలయం ముందు ధర్నాకు పిలుపునిచ్చారు. కాబట్టి మరి అందరూ కూడా టీపీసీ నేతలు కూడా సిద్ధమవుతున్నారు. ఈడీ కార్యాలయం ముంగట ధర్నా చేసేందుకు కూడా సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సందీప్, థ్యాంక్ యూ సతీష్.